హర హర మహాదేవ. దర్శనానికి స్టార్ట్ అవుతున్నాం మేము. ఈ ఆలయం అట్మాస్ఫియర్ అంతా ఎలా ఉంటుందంటే చూడటానికి అచ్చు ఫిల్మ్ సిటీలో ఉన్న ఫీల్ వస్తుంది అన్నమాట. ఆలయంలో నుంచి బయటకు వచ్చి ఆ పక్కనే ఉన్నటువంటి ఈశాన్య లింగాన్ని కూడా దర్శనం చేసుకొని మెయిన్ గర్భగుడిలో ఉన్న స్వామిని దర్శించుకోవటానికి బయలుదేరుతున్నాం మేము. అరుణాచలం అంటేనే గిరి ప్రదక్షిణ. గిరి ప్రదక్షిణకి వెళ్ళొచ్చాక దర్శనానికి వెళ్తే చాలా మంచిది. అసలు పౌర్ణమి టైంలో అయితే విపరీతమైన రష్ ఉంటుంది కదా. చాలామంది గిరి ప్రదక్షిణ చేసి దర్శనానికి వెళ్ళలేక ఇంటికి బయలుదేరుతుంటారు. అంత ఫ్లోటింగ్ ఉంటుంది అన్నమాట. రాజగోపురాన్ని అలా చూస్తూ వెళ్తుంటేనే ఏదో తెలియని వైబ్రేషన్స్ అన్నమాట. ఇక్కడ అన్నిటికన్నా నాకు బాగా నచ్చింది పూలమాలలు. సన్నజాజుల్లో మల్లెపూలల్లో ఇలా చిట్టి చిట్టి గులాబీలు వేసి కడతారు, చాలా బాగుంటాయి. ఇక గుడి ప్రాంగణంలోకి అడుగు పెట్టే కొద్దీ మంచి పాజిటివ్ వైబ్స్ ఉంటాయి. హరహర మహాదేవ. మధ్యలో క్యూ లైన్లో ఇలా చక్కగా పల్చటి మజ్జిగిస్తారనమాట. ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పా కదా. దానికి సంబంధించి కొన్ని కథలు ఇక్కడ ప్రచారంలో ఉన్నవి. అందులో ఒకటి ఏంటంటే, శివపార్వతులు ఇద్దరు మాట్లాడుకుంటున్న సమయంలో అమ్మవారు సరదాగా స్వామివారి కళ్ళను మూస్తుంది అన్నమాట తన 2 చేతులతో. ఒక్కసారిగా విశ్వం అంతా బ్లైండ్ చీకటిగా అయిపోతుంది అనమాట. దాంతో స్వామికి వెంటనే కోపం వస్తుంది. అమ్మవారిని ఆ కోపంలో భూమి మీదకి వెళ్ళిపోమని శపిస్తాడనమాట. చీకటిగా ఉన్న భూమి మీదకి వచ్చినటువంటి అమ్మవారు ఎలాగైనా సవేతండ్రిని కూడా భూమి మీదకి తీసుకురావాలని ఈ అరుణగిరి చుట్టూరు 14 కిలోమీటర్లు స్వామిని తలుచుకుంటూ గిరి ప్రదక్షిణ చేస్తుందన్నమాట. అమ్మవారి గిరి ప్రదక్షిణ చూసినటువంటి స్వామి శాంతించి అక్కడ ప్రత్యక్షమవుతాడు. అప్పుడు నుంచి శివపార్వతులు ఇద్దరు ఈ అరుణగిరి కొండ మీద కొలువై ఉన్నారని భక్తుల నమ్మకం. ఈ బాబుకి ఎంత భక్తి అంటే దాదాపు 1 అవర్ స్వామి నామస్మరణ చేస్తానే ఉన్నాడు గర్భగుడిలో. ఆ బాబును చూస్తుంటే అచ్చు నా మేనల్లుడు జైలాగున్నాడు. అయితే అమ్మవారి గిరి ప్రదక్షిణను మెచ్చి సాక్షాత్తు శివయ్య తండ్రే ఇక్కడ ప్రత్యక్షమై అమ్మవారితో కొలువై ఉన్నారు కదా. ఈ గిరి ప్రదక్షిణ విశిష్టత తెలుసుకొని మొదటిసారి గిరి ప్రదక్షిణ చేసింది నంది, ఆ తర్వాత దేవతలు, ఇప్పుడు మనం. ఇక్కడ అరుణాచలంలో అమావాస్యకి 2 రోజుల ముందు వచ్చే త్రయోదశి రోజు నంది అభిషేకం జరుగుతుంది. చాలా అద్భుతంగా ఉంటుందంట. నెక్స్ట్ టైం మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నాం. హర హర మహాదేవ.